తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత 5 నెలలకు పైగా తిహార్ జైల్లో గడిపి తాజాగా సుప్రీంకోర్టుతో బెయిల్లో బయటకొచ్చారు. ఢిల్లీలో మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి సౌత్ గ్రూప్ తో చేతులు కలిపి 100 కోట్ల మేరకు ఆప్ నాయకులకు అందించారనేదే కవితపై ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలో ఆమె ఆధారాలను కూడా ధ్వంసం చేశారని, ఫోన్స్ ని ఫార్మాట్ చేశారని, అదేవిధంగా సాక్ష్యాలను కూడా ప్రభావితం చేశారనేది ఇది సిబిఐ చేసిన ఆరోపణలు. ఈ క్రమంలోనే ఆమెను మనీ లాండరింగ్ ఆరోపణలతో మార్చి 15న అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా ఆమె బయటకొచ్చారు. అయితే కవిత గురించి ఒక ప్రత్యేక చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఆమె యాక్టివ్ గా ఉండలేరనేది కొందరు విశ్లేషకులు చెప్తున్న మాట. కానీ ఇది సరికాదు. ఎందుకంటే ఈ దేశంలో మాజీ మంత్రుల కుమార్తెలు పలు కీలక కేసులో చిక్కుకోవడం, జైలుకెళ్లడం, బెయిల్పై తిరిగి రావడం, రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి తిరిగి ప్రజాక్షేత్రంలో విజయం దక్కించుకోవడం కొత్త కాదు. ఇటీవల కాలంలో అంటే గడిచిన 2 దశాబ్దాల కాలాన్ని తీసుకుంటే 2 కీలకమైన మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు జైళ్లలోనే ఉన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి గారాల బట్టి కనిమొళి. కానీ 2007, 2010 మధ్య ఆమెను ఏకంగా అండమాన్ జైల్లో ఉన్నారు. దీనికి కారణం అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారులో వెలుగు చూసిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం. అప్పటి కేంద్ర సమాచార మంత్రిగా డిఎంకే ఎంపీ రాజా వ్యవహరించారు. ఆయనతో చేతులు కలిపిన కనిమొళి 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి కీలక పాత్ర పోషించారనేది అప్పటి సిబిఐ ఆరోపణ. దీంతో ఆమెను అరెస్ట్ చేసి ఏకంగా అండమాన్ జైల్లో ఉంచారు. సుదీర్ఘ కాలం తర్వాత కరుణానిధి తిరిగి వచ్చి కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు తాను సిద్ధమేనని ప్రకటించిన తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె. ఈమె ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. మీసా భారతి. ఆమె తండ్రి గడ్డి కుంభకోణంలో జైలుకెళ్లిన తర్వాత ప్రసాద్ సతీమణి రబ్రీదేవి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారని కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసులో మీసా భారతి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో సిబిఐ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం కేవలం 5 రోజులు మాత్రమే. ఆమె జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు.